హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియో ఏంటంటే తొలి ఏకాదశి రోజు వీడియో అండి. అంటే నిన్నటి వీడియో అనమాట. యాక్చువల్లీ నిన్నే పోస్ట్ చేద్దామని అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు. తొలి ఏకాదశి రోజు నేను ఎలా చేసుకున్నాను పూజ, ఏం ప్రిపేర్ చేశాను, ఏం స్పెషల్ చేశాను ఏంటనేది ఈ వీడియోలో ఉంటుంది. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. మార్నింగ్ అయితే లేచిన వెంటనే బయట ఫ్లోర్ అంతా క్లీన్ చేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఫెస్టివల్స్ అప్పుడైతే కొంచెం కలర్ఫుల్గా ఉండాలని కలర్ చాక్ పీసెస్తో అయితే పెడతాను. మాకు ఫ్లోర్ మీద ముగ్గుతో పెట్టాలని నాకు ఉంటుందండి. యాక్చువల్లీ నాకు ముగ్గుతో పెట్టడం అంటే చాలా ఇష్టం ముగ్గు. కానీ అది గాలికి కొంచెం చల్ల చెదురు కింద అయిపోతుందని నేను చాక్ పీస్ యూస్ చేస్తానన్నమాట. ఇంకా గడపలకైతే పసుపు రాసేసి గడపల మీద అయితే బియ్యం పిండితో అయితే ముగ్గు పెట్టాను. అండ్ బొట్లు కూడా పెట్టేస్తున్నాను. ఇలా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది అండ్ మంచిది కూడా. ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది కదా. అలాగే ఫెస్టివల్స్ అప్పుడు ఎప్పుడైనా సరే ముందు రోజు సాధ్యమైనంత వరకు కూడా అన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటే మనకి కొంచెం టైం సేవ్ అవుతుందండి. నాకైతే ఈరోజు చాలా చాలా లేట్ అయిపోయింది. అనుకోకుండా కొంచెం నాకే ఏదోలా అనిపించింది. అర్లీ మార్నింగ్ లేచాను 6 o'clockకి, కానీ ఏంటో 10 అయిపోయిందండి పూజ అయ్యేసరికి. ఎంత ముందు రోజు అన్నీ ప్రిపేర్ చేసుకున్నా కూడా అంటే ఇంకా కొంచెం అర్లీగా 4:30, 5కి అలా లేచుంటే బాగుండు అనిపించింది. బయట పనులు అన్నీ కూడా కొంచెం అర్లీగా అయిపోతాయి అప్పుడైతే. ఇంకా లోపలికి వచ్చి ఏమైనా ప్రసాదం కానీ పూజ కానీ కొంచెం ఇంకా ప్రశాంతంగా చేసుకోవచ్చు. అండ్ మా వరుణ్ కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు అని అనిపించింది. నేను ఒక్కదాన్నే చేసుకున్నాను వెళ్ళిపోయాక. ఇంకా ఆ రోజు స్కూలు మానిపించేద్దాం అనుకున్నాను, కానీ ఇంటి దగ్గర ఉంటే ఇంకా కొంచెం అల్లరి చేస్తాడు. ఆ కాసేపే కదా ఎందుకులే అని వాడిని పంపించేశాక మొదలు పెట్టుకున్నాను. ప్రసాదం అయితే ఆవు పాలతో అయితే పరమాన్నం ఒకటి ప్రిపేర్ చేశానండి. ఇంకా కుడుములు ఇవన్నీ చేద్దామని అనుకున్నాం కానీ ఇంకా అవ్వలేదు నాకైతే. బాగుంటే ఎన్నైనా చేసుకోవచ్చు కదా. పూజా సామాన్లు అయితే మంచిగా నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి వాటికైతే చక్కగా బొట్లు అయితే పెడుతున్నాను. నేను మొన్న కొన్ని కొత్త వస్తువులు తీసుకున్నానని చెప్పాను కదా షార్ట్ వీడియోలో. అవి ఏంటంటే ఏకాత్రులు అయితే తీసుకున్నానండి ఒక జత. అండ్ పాతవి అయిపోయినాయి. అవి వాడుతున్నాను కానీ ఎప్పుడైనా స్పేర్ ఉంటే బాగుంటుంది కదా. అవి ఒక్కొక్కసారి వాష్ చేయలేనప్పుడు మనకి అర్జెంటుగా కావాల్సినప్పుడు అయితే ఉండాలి కదా అని అవి ఒక జత తీసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే తులసం దగ్గర దీపం తీసుకోవాలని చెప్తున్నాను కదా, గాలికైతే అది కొంచెం నాకు ఇబ్బంది అయిపోతుందని గ్లాస్ది అయితే తీసుకున్నానండి. చాలా బాగుంది ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే రైస్ కుక్ చేసుకోవడానికి అయితే ఒక గిన్నె తీసుకున్నాను. అది చూపిస్తాను, దాని గురించి మళ్ళీ మాట్లాడతాను. పూజకి సంబంధించి నేను చేసేటప్పుడు అయితే ఏ వీడియో తీసుకోలేదండి. కొంచెం ప్రశాంతంగా మంచిగా బాగా సింపుల్గా చేసుకున్నాను. తాంబూలం అయితే పెట్టుకున్నాను. పూజ చేసుకున్నాక అప్పుడైతే ప్రసాదం చేశానండి. ఇంకా నాకు టైము సరిపోలేదని ఒకసారి బయట లుక్ చూడండి, వ్యూ అంతా. గుమ్మం ముందు అయితే చక్కగా ముగ్గు పెట్టుకున్నాను. ముగ్గు కూడా చాలా బాగా వచ్చింది, కలర్ఫుల్గా అనిపించింది నాకైతే. ఇదేనండి ఆ రైస్ కుక్ చేసే వెజిల్. ఇది ఒక పాట్ లాగా ఉంది కదా, బాగుంది. అంటే రెగ్యులర్గా రైస్ కుక్ చేసేద్దామనే ఉద్దేశంతోనే తీసుకున్నాను. కానీ ఫస్ట్ ప్రసాదం చేస్తే బాగుంటుంది కదా ఈరోజు అని ఇందులో
అయితే వండటం స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నేను ఆ చిన్న గిన్నెలోంచి పాలు పోసాను కదా, ఆ గిన్నెలో అయితే ఎప్పుడు ప్రసాదానికైతే యూజ్ చేస్తాను, అదొకటే ఉంది నాకు. కానీ ఈరోజు మంచిది కదా, ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దామని మళ్ళీ గుర్తుకొచ్చి అందులో వేసేసి పాలు అనేది ఇంకా పరమాన్నం చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ప్రసాదం అయితే అదొకటే చేశానండి, ఇంకేది కూడా ప్రిపేర్ చేయలేదు. పూజ అయిపోయిన తర్వాత అయితే స్టార్ట్ చేశానండి ప్రసాదం చేయడం. 10:30 అలా అయింది. అప్పుడు చల్లారాక కొంచెం ప్రసాదం అయితే దేవుడి దగ్గర అయితే పెట్టుకుని తర్వాత అయితే నేను కొంచెం తిన్నాను. చాలా చాలా బాగా అనిపించింది, టేస్ట్ బాగా కుదిరిందండి. ఒక్కొక్కసారి అయితే నాకు కుదరదు అస్సలు, ఆవు పాలతో చేస్తున్నప్పుడు కొంచెం భయంగానే ఉంటుంది, కానీ చాలా బాగా కుదిరింది. ఇంకా ఈరోజు అయితే నేను ఉపవాసం అంటే అన్నం ఒకటే తినలేదండి, ఏదో ఒకటి తాగాను. మధ్యాహ్నం అయితే కొంచెం మజ్జిగ తీసుకున్నాను, అండ్ మార్నింగ్ అయితే కొంచెం కాఫీ తాగాను. మరీ కఠినంగా కూడా ఉండకూడదట, అంటే శరీరం నిలబడేంత వరకు కూడా మనం పండ్లు కానీ జస్ట్ లిక్విడ్స్ ఇలాంటివి తీసుకొని దేవుణ్ణి స్మరించుకుంటూ ఉంటే అది నిజమైన పూజా ఫలితం మనకైతే పూర్తిగా దక్కుతుంది. అంతేగాని ఏమీ తినకుండా ఉండి మనం ఏంటంటే మనకు ఆలోచన అంతా కూడా మారిపోతుంది కదా పూజ చేసుకున్నప్పుడు, కానీ నీరసం వచ్చేసి ఇలా అనిపిస్తూ ఉంటుంది. సో నేనైతే కొంచెం అల్పాహారం తీసుకున్నానండి. ఇంకా మా సైడ్ అయితే కుడుములు, బెల్లం తాలికలు, పాల తాలికలు ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు చాలామంది. మీరేం చేసుకున్నారు స్పెషల్స్ అనేది నాకు కింద కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. నేనైతే దేవుడి ప్రసాదం కింద అది ఆవు పాలతో పరమాన్నం చేశాను కదా, అదిగో మీకు చూపిస్తున్నాను. చాలా టేస్టీగా బాగా వచ్చింది. దేవుడి దగ్గర అయితే పెట్టేశాను. నా పూజ అంతా కూడా చాలా ప్రశాంతంగా మంచిగా చేసుకున్నానండి, సింపుల్గా చేసుకున్నా కూడా సంతృప్తి పడ్డాను లాస్ట్కి అయితే. ఇంకా అవిగోనండి, అవే నేను తీసుకున్న ఏకాత్రులు అయితే చాలా బాగున్నాయి. చిన్నవే తీసుకున్నాను, సేమ్ ఇది వరకు నాకు ఎలా ఉండేవో వాటిలాగే ఉంటాయి, సేమ్ అదే సైజు. అండ్ తులసమ్మ దగ్గర కూడా ప్రసాదం పెట్టేశాను. హాయ్ అండి, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అయ్యేసరికి ఎగ్జాక్ట్గా 10:30 10:20 ఆ టైం అయింది. లేట్గానే చేశాను ఈరోజు పూజ. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ముందుగా. ఇంకేంటండి, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్స్లో అయితే నాకు షేర్ చేయండి, ఓకేనా. ఈరోజు అయితే నేను ఎలా సింపుల్గా రెడీ అయ్యాను, ఓకేనా. న్యూ ఇయర్ రింగ్స్ ఇవి బాగున్నాయా? బాగుంటే ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇంతకీ ఏం స్పెషల్ చేసుకున్నారు, మీరు తొలి ఏకాదశిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు ఖచ్చితంగా కామెంట్స్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి, ఓకేనా. ఇంకేంటండి, వంట అయితే చేయాలి. ఈరోజు స్పెషల్స్ ఏమీ లేవు, జస్ట్ దేవుడికి నైవేద్యంగా అయితే ఆవు పాలతో పరమాన్నం చేశాను. అండ్ బీరకాయ కర్రీ వండాలి. వరుణ్కైతే ఇంకేం మాట్లాడాలి. ఈ పూజ త్వరగా అయిపోయిందా, ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్స్లో షేర్ చేసుకొని, నేనైతే స్మాల్గా ఎప్పటిలాగానే దీపారాధన చేసుకొని సింపుల్గా చేసుకున్నాను పూజ అయితే. వీడియో ఖచ్చితంగా చూడండి లాస్ట్ వరకు, ఓకేనా. అలాగే ఈరోజు అయితే ఉపవాసం ఉంటారు కదా, ఏకాదశి ఉపవాసం. నేనైతే ఉపవాసం అంటే ఈరోజు భోజనం చేయకూడదు అనుకుంటున్నాను అంతే. ఇంకా వెంకటేశ్వర స్వామిని పూజిస్తాం కదా శనివారం నాడు, ఈ తొలి ఏకాదశి. ఓకేనండి, ఈరోజైతే పూజ మంచిగా బాగా జరిగింది, మనశ్శాంతిగా అండ్ ప్రశాంతంగా జరిగింది. నేనైతే చాలా సింపుల్గా చేసుకున్నాను. మీతో మళ్ళీ మాట్లాడతాను, ఓకేనా. వీడియో అయితే చూస్తూ ఉండండి, బాయ్. మళ్ళీ మాట్లాడదామని అనుకున్నాను, అండ్ వీడియో అయితే ఇంకా అక్కడతో స్టాప్ చేసేసానండి. వంట ఇవన్నీ కూడా ఇంకా ఏంది కూడా వీడియో తీయలేదు, ఓపిక లేదు ఇంకా. కాసేపు అలా మధ్యాహ్నం ఏంటంటే కొంచెం ఒక రీల్ అయితే అప్లోడ్ చేశాను కదా, అది అప్పటికప్పుడు అలా చేశాను, ఇంకా రెడీ మీద ఉన్నాను కదా అని కాసేపు అలా వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను.
ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసి దీపం పెట్టుకున్నాక అప్పుడైతే టిఫిన్ చేశానండి. ఇంకా రోజు వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో